గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. नमस्ते नमस्ते प्रभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगगम्या नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्या प्रभो शूलपाणे विभोगिनाधा प्रभो शूलपाणे विभोगिनाधा महादेव शंभो महेशात्रिनेत्रा महादेव शंभो महेशात्रिनेत्रा शिवाकांत कांता मरारे पुरारे शिवाकांत कांता मरारे पुरारे पदाम्भोरुहंसे नमस्यामि शंभो पदाम्भोरुहंसे नमस्यामि शंभो नमस्यामि शंभो మహాదేవి ఏం మాయా అర్ధనారీశ్వర్లు అనుదినం ఇలా అంతర్ధానం అవుతుంటారు. ఎక్కడికి వెళ్తారమ్మా? పరమశివులు ప్రాణికోటికి ఆహారం సమకూర్చడానికై వెడుతూ ఉంటారు మాయా. సర్వేశ్వర్లు సంకల్పం మాత్రం సమకూర్చగల దానికై ఇలా అంతర్హితులు కావాల్సిన అగత్యమేముంది దేవి? శంకరుణ్ణి శంకిస్తున్నావా మాయా? పోనిచ్చావు కాదు నీ నైజం. వారికి ఇదొక వ్యాజ్యమేనమ్మా. నిజానికి స్మరహరులు తమ సౌత దగ్గరికి వెళుతూ ఉంటారని నా విశ్వాసం. గంగ దగ్గరకా? నాకెన్నడూ ఈ ఊహే తోచలేదు మాయా. వారు మొదటి నుంచి ఆమె నెత్తినెక్కించుకుంటూనే ఉన్నారుగా. అవును, నిజమే మాయా. వారి ప్రాణికోశం ఎంతటితో పరీక్షించి చూస్తాను. ఈ చీమకి వారెలా ఆహారం సమకూరుస్తారో చూడాలి.
దేవి, సర్వ ప్రాణులకు ఆహారం సమకూర్చారా ప్రభు? నిరంతరం జరిగేదానికి అవాంతరం ఎన్నడూ రాదు దేవి. ఓహో, అలాగా. మహాదేవా, నా అపచారాన్ని మన్నించండి. మాయ బోధలకు లోని తమ మహిమని శంకించాను. ఈ పాపానికి పరిహార మార్గం అనుగ్రహించండి. సర్వమంగళవి, నీకీ సంశయ ప్రవృత్తి ఏమిటి దేవి? పరమపావనికి పాపస్పర్శ ఎక్కడిది? కాదు ప్రభు, నా మనసుకు మాలిన్యపు ఛాయ సోకింది. అంటే పాపానికి ప్రశ్రయం లభించిందన్నమాట. దాన్ని తొలగించుకునే ఉపాయాన్ని చూపండి ప్రభు. శివారాధనా తత్పరుల శ్రమని వారికి పరిహారం. వారాణసికి వచ్చే యాత్రికులు సేద తీర్చుకునేందుకు చక్కని ఉద్యానాన్ని నిర్మించు. దానివల్ల ఆహా, ఎంత మనోహరమైన వనాన్ని సృష్టించావు దేవి. ఇదంతా తమ అనుగ్రహ మహిమ. కానీ అర్థుక్తులెందుకు దేవి? ఆదేశించదాలిన ఆదిశక్తివి. నీ ఆంతర్యమేమిటో చెప్పు. ఈ సుందరవనాన్ని నిత్యము నందనవనంగా ఉంచేందుకు ఒక ఉద్యాన పాలకుడు కూడా ఉంటే నీ ఆశయం అన్యథా అవుతుందా దేవి? అడుగో, పితృదేవులకు ప్రణామాలు. నా విద్యుక్త ధర్మం సెలవీయండి. ఎవరితడు? నీకు కార్తికేయుని లాంటి మరొక పుత్రుడు కార్తవరాయుడు గౌరీ. ఈ వనాన్ని సంరక్షిస్తూ. విన్నావా నాయనా నీ తండ్రి ఆనతి? విన్నాను తల్లి, వినీతుడనై శిరసావహిస్తాను. మనమందరం అక్కడ కాసేపు విహరించి జలక్రీడ ఆడిపోదాం రండి. నేనెంత అప్రమత్తుడనై ఉంటున్నా, ఈ సుందరవనాన్ని ఎవరో చంద్రవందర చేస్తున్నది. ఎవరిది ఆగడం? ఆలస్యం అవుతుంది, ఇంక వెళ్ళిపోదామరా. ఎవరు నువ్వు? మేము జలక్రీడ చోటుకు వచ్చామండి. ఏమిటా కావడం? ఉండు, మేమిప్పుడే సదాశివుని సన్నిధిని వినేస్తాం. నీ అహంకారము అణిగిస్తాం. రండరా. ఎంత కలువ కన్నెలా ఉన్నా ఎంతసేపు నిలువగలవు నీళ్లలో? కొలను విడిచి రా కోమలి, రా. ఒంటరిగా ఉన్న నన్ను అవమానిస్తావా? ఉంటే పో ఇక్కడి నుంచి.
అవమానించటం లేదు సఖి, నా అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాను. సరసమెరుగని దానివా? రా రా రా. నీ ప్రలాపాలు కట్టుపెట్టి వెళ్ళి నుంచి వెళ్ళలేదు. అదిగో చూడు, నిర్జనంగా ఉన్నది ఇవాళ. యవ్వనంలో ఉన్నాం మనం, ఆనందంగా విహరిస్తాం. రాజవని పాపాత్ముడా, పరమశివుని సేవకినే బలాత్కరించబోతావా? నన్ను ఇలా బెదిరించటం భావ్యం కాదు నీ చెల్లి. ఆగు, ఒక్క అడుగు ముందుకు వచ్చావో నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఏమిటి రాక్షసు? ఆగు, రావద్దు. ఇంత ధూర్తుగా కాస్తవుడు ధూర్తుడి కోపాన్ని పూర్ణవాద్యమని కూడా శాంతించండి మహాదేవ, శాంతించండి. ఆగు జగద్దాత్రి, ఆగు, నాకు అవరోధాన్ని కలిగించవు. స్వామి 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 స్వామి, ఇంత మోహనుడవై చరించినందుకు మానవుడవై జన్మించి ఈ కనినే వలచి విఫలుడవై ప్రాణములు కోల్పోయినవుగాక. జగదర్శక, నా చాపల్యాన్ని మన్నించి నా అపరాధాన్ని సైరించండి స్వామి. శాంతించండి స్వామి, మన బిడ్డ అపరాధాన్ని సహించండి, శాపాన్ని ఉపసంహరించండి. అనివార్యం ఈ శాపం, దీన్ని అనుభవించక తప్పదు. సదాశివ సదాశివ, అమ్మా నాయనా, అమ్మా, ఇక నీ పాదాలే నాకు శరణ్యం. అమ్మా స్వామి, విషవృక్షాన్నైనా పోషించి ఛేదించడం భావ్యం కాదు. గరళ కంఠులు తమకు కార్తవుని దోషాన్ని సైరించడం ఏ పాటి? జగన్మాతవు, నీకేమిటి మానవ సహజమైన మమకారం? మాతృ శబ్ద ప్రభావం మహేశ్వర. అమ్మా, తల్లి మనసు తామరాకు లాంటిది కాదు. నాయనా, అమ్మా, కన్న తల్లిని కాకపోయినా నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను. అమ్మా, నా తపస్సంతా ధారపోసేలా ఈ శాపాన్ని ఈ పుత్ర వ్యామోహంలోనే పడి అల్లాడిపోయావు గాక. ఇంటికి తండ్రి బాబాయి పూజే మందిరమ్మ, అదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. తల్లి, ఎవరమ్మా మీరు? పోయేరాను తల్లి, బిడ్డ ఏడుపు విని ఇలా పరిగెత్తుకొచ్చాం. అవునమ్మా, నువ్వెవరమ్మా? నీది ఊరు? నీ పేరేంటి? ఈ అందాల బరినే నా బిడ్డే తల్లి. ఊరు పర్వతపురం, కామాక్షి అంటారు నన్ను. నాకు ఈ పసిపాపను పరమశివుడు ప్రసాదించాడు. ఆయన సంకల్ప మాత్రాన పుట్టిన ఈ శిశువును ఎలా సంరక్షించడమో ఏం చేయడమో తోచటం లేదు. తల్లి, ఏమిటమ్మా? మేమేడుగురు ఒక్క తల్లి కడుపున పుట్టిన. మా పెద్దక్క మాత్రం ఇంటి దగ్గర విధి మక్కువ పడ్డాం. ఆ నాయకుల్నే కట్టుకున్నాం, అన్యోన్యంగా ఉంటున్నాం. అయినా అదేం కర్మమో అలా ఒక్కరేదు తల్లి. కంటపడ్డ వేరేలా కట్టుకున్నాం. కనిపించిన దేవరికల్లా మృక్కులు ఇచ్చాం. ఎన్ని చేసినా మాకు కొరత తీరలేదు తల్లి. మా కోన పసిపూల పారాడలేదమ్మా. అమ్మా, నువ్వు కోపం తెచ్చుకోనంటే నా కోపమే పాపమైంది. అరమరిక లేకుండా అడగండి. కై మూడిచి అడుగుతున్నావమ్మా. నిండు మనసుతో నీ కంటి పాపను మాకు దయచేస్తే మా కంటి బాపుగా చూసుకుంటాం. మా కొండ రాజ్యానికి ఏలికగా చేసుకుంటాం. దైవ నిర్ణయాన్ని తప్పించగలనా తల్లులారా? మీరింత మక్కువపడి అడుగుతూ ఉంటే కాదనగలనా? నా చిట్టి తండ్రిని ఇక నుంచి మీరే కడుపులో పెట్టుకుని సంరక్షించండి. నాయన కాటారాయ, నా బంగారు తండ్రి. నా చిట్టి తండ్రిని మీ చేతుల్లో పెట్టాను. కంటికి రెప్పగా కాపాడే భారం మీదే తల్లి. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ధైర్యం మ్రోగించమనండి. ఆర్యమాల అనే నామధేయం వ్యవహరింపబడుతుంది.
ఆర్యమాల ఎంత చక్కని పేరు. గట్టీకరించండి. కల్వరేకులలోన కలలు మూగేనే కంటి రెప్పల తేటి గంటలుగేనే ఏ జోల పాడినా ఏల పవళింపవే తేనె సోనల తేటలొలికేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే తేనె సోనల తేటలొలికేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే. అన్ని విద్యలలోనూ ఆరితేరిన వారవైనందుకు నాకెంతో ఇంక నిన్ను జయించగల వారి ప్రపంచంలో ఎవరూ ఉండదు. అంతా మీ ఆశీర్వాదం. కాదు నాయన, ఇదంతా నీ తల్లి కడుపు చలవ. ఆ చల్లని తల్లి ఇప్పుడు ఇక్కడే ఉంటే అంటే నువ్వు మా కన్న బిడ్డవు కాదు కార్తవ. నిన్ను కన్న ఉత్తమురాలు ఇప్పుడు కంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంది. అమ్మా! అవును కార్తవ. మరి ఇంతకాలం నుంచి కావాలని రాత్రలేదు కార్తవ. అదేమిటి నాయన అలా నిర్విణుడు పోయి చూస్తున్నా? కన్న తల్లి కంటే ఆప్యాయంగా పెంచిన మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? రుణం అనుకోకు నాయన, కరుణించి నీ తల్లి నిన్ను మాకు అప్పగించి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మాకు అదే 10,000. ఈనాడు నీ శక్తి సామర్థ్యాలను ఆమె కళ్ళారా చూస్తూ ఎంతగా ఉప్పొంగిపోయేది. నాన్న, మీరు ఇలా అంటుంటే నా తల్లిని ఒక్కసారి చూడాలంది. నాన్న, ఒక్కసారి చూడాలని ఆరాటంగా ఉంది. నీ ఆరాటం అనుచితమేమి కాదు తవ. కన్న తల్లికి కనపడి ఆమెకు ఆనందం కలిగించిన కొడుకు ఉండి ప్రయోజనం లేదు కనుక రేపే బయలుదేరుతాను నాన్న. నాయనా, నాన్న. అమ్మా! 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 ఇంత వాడివై ఈనాడు నువ్వు ఇలా నా చెంతకు రావడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అమ్మా! కాస్త నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ప్రాణులు రాజు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నారమ్మా. నేనెవరినో ఇరుకుపరిచి వారే నన్ను ఈ వద్దకు పంపారమ్మా. అలాగా? అవునమ్మా. నా తండ్రి, నా నాయన.
అమ్మ, ఏం నాయనా? కళ్ళు పసితనంలోనే నువ్విలా తపస్సు చేస్తూ కూర్చుని నేను నీకు బరువయ్యానా అమ్మా? ఏమిటి సంకోచిస్తున్నావు? అమ్మా, నేను ఇక్కడే ఉండి నీ తపస్సుకు అంతరాయం కలిగించాను. నీవు అనుగుణ ఇచ్చి దీవించి పంపితే దేశన చేసి వస్తా. నా అనుజ్ఞతో పాటు నీ తండ్రి అనుగ్రహం కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నా. ఒక్క మాట నాయన, ఈ చివరాలు మానవుని తలవరాలపై కాక మనోబలంపై ఆధారపడి ఉంటుంది. మిట్ట మీద నుంచి చూస్తే సముద్రం నిశ్చలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అలలు త్రోసేస్తాయి. లోతుకు వెళితే తిమింగలాదులు మృంగే అడిగించి మనసు నిగ్రహించుకొని మసలుకు. కామానికి మోహానికి మాత్రం ఎన్నడూ దాసుడవు కావద్దు. తల్లినిగా ఇదే నేను నీకు చేసే హితబోధ. అలాగేనమ్మా. కాస్తవా? ఒకవేళ తలవని తలంపుగా ఏదైనా ఆపదల్లో చిక్కుకుంటే ఇదిగో ఈ మంత్రం జపించినట్లయితే కామరూప శక్తి లభిస్తుంది. కానీ దీన్ని పాపకార్యాలకై వినియోగించినట్లయితే ఫలితం లేకుండా పోతుందని మాత్రం గుర్తుంచుకో నాయన. అలాగేనమ్మా. పెళ్లిగా ప్రణామం. పెద్ద ఉంచిపోయినట్టు అయ్యోడా తయారుగా తయారయ్యాడు పొద్దున్నే. కూరగాయలు ఎత్తుకోవడానికి వీడేమో అడుగుతాడు. అడుగుతాడు లేక వణుకుతాను అనుకున్నావా? ఇదిగో చేతిలో రువ్వలేని వాడు గబకైన మారాడయా, మంత్రాడయ్యా. ఎందుకే బ్రతుకు? నీకు ఊరికే వరగబోయటానికి మేమెక్కడ పోగేసుకుని కూర్చున్నా పోయా. అయ్యోడా, నన్నే పొమ్మన్నావు, అయితే నిన్నే పంపుతా. మన మంత్రశక్తి నీకు తెలవదు. మన పేరు చెబితే మలయాళ దేశం అంతా గజగజ గజగజ. నువ్వు ఎంత గిజగజలాడుకున్నా కూరగాయల మీద మాత్రం చేయి, తెలిసిందా? అయితే చూసుకో మన మంత్రశక్తి. జై మలయాళ భగవతి. ఓం హ్రీం హ్రీం. ఇంకా తల తిరిగిందా? హ్రీం హ్రీం. వద్దు, ఈ మాంత్రికుడు మాయలు సాగనివద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసినవాడే, లేకపోతే ఇంత తెగిస్తాడా బావా? అయ్యోడా, ముందు తెగింపు, తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ళ వేళ పడడం. ఇవి మాయలు కానీ మహిమలు కావు. మంత్రశక్తుల్ని వంట పట్టించుకోలేని నీ వంటి ధూర్తులు దుర్బలులు చేసే దురాగతాలు. ఈ మాత్రానికే లోకం మోసపోయి గండ ఖండేరం వేయబోతులే మాంత్రికుడా. ఇక సాలించు నీ ఆటలు. అయ్యోడా, నువ్వెందుకో నవ్వుతావు? గొక్కలో పొడుస్తాను. ముందు గొక్క తిప్పుకోవయ్యా. మాటి మాటికి నా మీద విరుచుకుపడతావు ఎందుకు? నీకు చేతన అయితే ఆ ప్రతాపం ఏమిటో ఆయన మీద చూపి. అయ్యోడా, నవ్వితేనే సరికాదు. నువ్వేదో పెద్ద మాంత్రికుడు అయినట్లు పలికావులే గాని నేను మోడి పెడితే నువ్వు కదిలించగలవు. అంత విదిలించి మాట్లాడకు. మంత్రశక్తి నీ సొంత సొత్తేం కాదు. పందిం కట్టి మోడి పెడితే ఏ క్షణాన్నైనా ఎత్తడానికి సంసిస్తుంది. సంజమా, ఏం కావాలో? జయించిన వాడికి ఓడిన వాడు దాసుడు కావాలి. ఓ ఇంతే కదా, నేను అనుకున్నది అదే. నువ్వే అనేశావు. అయితే నేను రేపే మోడి పెడతా. నేను చిటికలో ఎత్తేస్తా. వాళ్ళకేం లేదు. ఏ కృష్ణని కొట్టి వీడెక్కడికి పారిపోకుండా చూడు. రేపటికి దారిపోకుండా రాబో. നാട്ടിൽ വന്നെത്തിയോരോണത്തെ മാനിച്ചു കൂട്ടുകാരോട് ചേർന്നു ഞാൻ ആടിടുവാൻ. ఆరవల్లి, ఆరవల్లు. ఎందుకని అరుస్తావు? వస్తున్నానండు. అబ్బా
గడపలో కాలు పెట్టావా లేదు ఏమిటి అర్గటం ఆ ముందేం తెచ్చావా ఇలా ఇదేమిటి ఉత్తి బీవేనా నీ కంటికి అక్కడ కాయగూరలు కనిపిస్తారా ఆరవల్లి మనిషికి ఆహారమేను అభిమానం ఉంటో అది గనక పోయిందో కావాలి కావకపోతే చంపైనా తీరాలి చూసావా చల్ల చూసావా గజమ కూరలు అడిగినందుకు కుత్తుకు నుక్కేలు వేస్తాడు ఎత్తు అయ్యో మంత్రగాడి మాయల్లో పడితే నీ కాలు ఊరుతో అమ్మ చెప్పనే చెప్పింది అది అక్షరాలా నిజమైంది ఆరవల్లి అయ్యోడా నేను నిన్నేమీ అనలేదు నా మాట నీకు తేట పడలేదు అభిమానం లేదు అభిమానం ఎవరికి లేదు నీకేమైనా లేదని కోటి వరహాలిస్తే మాత్రం మాట పడతా అనుకున్నావా మరిడమ్మ కూతుర్ని మన్నారు చెల్లిని కూడా ఇక చూడు మన్ను తిన్న పావయ్యాడు బాల మాటలు మిగ్గుడు పడక ఇస్తున్నావు నువ్వు ఊరుకోవాయి నాలి ముచ్చు అది కాదు ఆరవల్లి అభిమానం అనేది పోయాక మనిషి అన్నవాడు కావటం మేలన్నాను అంతే ఇప్పుడు అంగడి వీధిలో ఏం జరిగిందా బ్రహ్మాండమైన మర్యాద జరిగింది ఇక మా బావా నేను ఆ వీధిలో అడుగు పెట్టామంటే చాలు చక్కగా మా కాళ్ళు చేతులు విరిచి మాసలోనే మడిచి నాలి ముచ్చు ఏమన్నా నాలుముచ్చు ఏమనాలి కొండ ముచ్చనాలా అబ్బా ఏమిటి గగ్గోలు ఇంతకు ఏం జరిగిందన్నయ్య తనంత వాడు లేడని తలగిరేసుకు తిరుగుతున్న ఇంత మాంత్రికుణ్ణి చట్టుకుని వచ్చిన వేటగాడు చుట్టుక్కున గుటక పడకుండా చేశాడు చేస్తే వదిలొచ్చేసారా అయ్యోడా నే వదులుతాను నే మోడి పెడతా నువ్వు ఎత్తగలవు అని నిలవేసి పందెం కాయలేదో పందెం ఏమిటా పందెం నా మంత్రాలు ఫలించాలి తంత్రాలు ఫలించాలి మలయాళ భగవతి మా పాలి భద్రకాళి వచ్చేను బేతాళుడు ప్రేమని బేతాళుడు టెంకాయ పట్టుకుని బేతాళుడు ఘుంకరించి బేతాళుడు సరే కొబ్బరికాయ తెస్తా చూపించింది ప్రతాప్ అయ్యో ఓం క్లీం క్లాం క్లాం జై మా భగవతి ఓంకారి హ్రీంకారి హుంకారిని తల్లి దయచేసి కావుమమ్మా వీని అహంకారమణగించి ఆగ్రహం హరించి కృపజూపి బ్రోవుమమ్మా డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి అయ్యోడా ఎత్తావులే టెంకాయ బూడిద గుమ్మడికాయ ఎత్తా అది చూస్తూ రావా ఓం మన్ సింగ్ వైనమతి
పరిగెత్తి రావో జక్కమ్మ. మోసకారి బొమ్మ మాయదారి బొమ్మ రోసాన నన్మోదనే నాపై కరుణింపవే నన్ను దరిజేర్పవే తల్లి దిగిరాగదే వేగమే ఉట్టుట్టి మంత్రాలులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరిటిన్న చక్కారి తంత్రాలులే గుట్టంతా తెలిసెనులే నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే గుట్టంతా తెలిసెనులే నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరిజినల్ చక్కారి తంత్రాలులే. ఈ గెంతులు నేను గెంతగలం లేదు. ఎత్తాడు బూడిద గుమ్మడికాయ. సత్తా ఉంటే ఆ కలిసి కదిలించో. కదిలిస్తుమరావో ఊంచో ఆరవల్లి ఆ అగ్ని బాండం ఇలా చేయవో. మంత్రదండం పంపి మర్యాద నిల్పవే పగదీపవే జక్కమ్మా 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 తలచితే డాకిని పలికిస్తే డాకిని తరలి రావే జక్కమ్మా జక్కమ్మా జక్కమ్మా. అయ్యో హోడా దుర్గాదేవి దుష్ట సంహారిణి భర్గా కాళి భయ నివారిణి నాపై నీ కృపా రాణి భవాని ఓ పరమ పావని ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దండం గిండంతా చెయ్యరా ఒరే దండం గిండంతా చెయ్యరా ఒరే డింగరి దండం గిండంతా చెయ్యరా ఒరే డింగరి దండం పెట్టి దయచేయరా ఒరే డింగరి దండం పెట్టి దయచేయరా. తిరిగిందా ఇంకేమన్నా మిగిలిందా? ముందు ఉన్నదో
ముసళ్ళ పండగ కదిలించో కలిసో. చెయ్యి లాగో రాలేదు. అమ్మా నాయనా దండ ప్రణామాలు తల్లి. చిరంజీవి భవ. క్షేమంగా వచ్చావా నాయనా? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చానమ్మా. సంతోషం తండ్రి. ఈ చేదోడెవరు? చేదోడా శివమెక్కిన ఓ మంత్రగాడు, పేరు చిన్నన్న. తల తిరిగి దారేపోయే వాళ్ళందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఇక ఈవిడ మా ఆవిడ. ఇక మేమిద్దరం మీ బానిసలం తల్లి. చిరంజీవి ఆ మంత్రశక్తిలో మించాను. వీడి తల పొగరు దించాను. బానిసలు చేసి తీసుకొచ్చాను. తప్ప అమ్మా? కాక మెప్పనుకున్నావా? ఎంత మేటివైనా అయితే మన్నించమ్మా. కాస్తవా? ఒకరినొకరు మన్నలు చేసుకోవడమే మానవ ధర్మం. అందరినీ మన్నించేవాడు ఆ మహాదేవుడు. ఏదో గాలిపాటున వచ్చేది గెలుపు. దాన్ని నిలుపుకోవడం ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుందనుకో. అమ్మా. అవును తండ్రి. ఇక మీరు వెళ్ళిరండి. అయ్యా, ఎవరు? నేనా? అయ్యో తెలివి, నువ్వు నీవే చెప్పింది తలకెక్కలేదు. ఆ తల్లి మన దాస్యాన్ని తప్పించింది. తప్పించిందిలే, కానీ అందుకు నన్ను ఒప్పించిందో నేరా? రావు, రాకపోతే రెక్కించుకు లాక్కుపోతా. నువ్వు అంత రాకాశివేలే, కానీ రథాన్ని కాస్త కట్టేద్దు. ఉండు, అమ్మని ఒక మాట అడగనివ్వు. ఏ నాయనా? అమ్మా, మీరంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే మా అమ్మ బతికొచ్చినట్టే ఉందమ్మా. అమ్మా అమ్మ అమ్మ, ఒక్క మనవి తల్లి, నీ దాస్యం తప్పినా నాకు ఈ దాస్యం మాత్రం తప్పడం లేదు తల్లి. ఇంతకంటే మీ బిడ్డ వెంటనే ఉండని అమ్మ. దానికే అలాగే. ఇక నుంచి మీరు నా మెలగండి. మజారే మస్కరి. ఒకటి నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. మరి ఏమనుకున్నారు? ముందు సున్నా చుడితే అన్ని బాణాలు దానికి అవతలే పడతాయి. అందుకే బాణాలు వేశాక వాటి చుట్టూ సున్నాలు చుట్టా. మహారాజు గారు వస్తున్నారు, ఊరుకో. ఏనాని సూటిగా బాణం వదలడంలో కటికుడివేనే. అన్ని బాణాలు గురి తప్పకుండా గుర్తులోనే పడ్డాయి. ఆ సున్నా పుట్టింది వీడు, బాణం వదిలింది నేను. ఆ విషయం చెప్తున్నాడు. అమ్మా ఆర్యమాల. ఏందన్నా వేటకేగా? నేను ఎప్పుడో సిద్ధమయ్యాను. నువ్వెందుకమ్మా ఇప్పుడు? అదేమిటన్నా, అడవికి వచ్చిన అసూర్యం పసిగానే ఉండాలంటావు. అది కాదమ్మా, క్రూర జంతువులు ఉండే చోటికి నువ్వు రావడం క్షేమం కాదు. నేను వేట నుంచి తిరిగి రాగానే నీకు ఈ వనసం అంతా స్వయంగా చూపిస్తాను. ఏనాని? ఏం మహారాజా? మళ్ళీ మేము వచ్చే క్షణం అమ్మాయి నా కదలదు. జాగ్రత్త. చెప్తాం. ఏమే స్వర్ణం, నాన్న తీసుకుపడలేదు. పోనీ మనమైనా వెళదామంటే మీ అన్నయ్య కూడా కాపలా ఉన్నాడు. మరేం నిన్ను విరిగి మీద పడలేదులే మాల. ఎలాగైనా మా అన్నయ్య కన్ను గప్పి అదేలాగే చూస్తూ ఉండు. పాచిక
మాల, ఆర్యమాల. మస్కరి ఏం దేవరా? ఆహా, ఎంత మధురమైన పేరు. నా పేరే కదండి. నీ పేరు కాదురా, మరి ఇంకెవరి పేరు? మన రమ్మ పేర్రా. ఆర్యమాల పొలకుండా ఉంది. ఆశకి అంతుంటద్దు అంత నాకు తెలుసులేవా నీ వేషం ఏమిటే నీకు ఆవేశం? తెలిస్తే ఏం చేస్తానే? ఒంటి మీద తాట ఒలిపిస్తా, నీ నోటి తీట నేను వదిలిస్తా. ఏది వదిలించి చూద్దాం, ఏది వదిలించి చూద్దాం, ఏది వదిలించి చూద్దాం, వదిలించి చూద్దాం. ఏమిటమ్మా ఈ పోటాట? ఊరుకో అమ్మాయి. మస్కరి, ఇది వట్టి కీసు ఆట కాదు, గట్టి పోటాట. వెళ్ళి సమాధానం. అమ్మో, నేను సమాధానం పరిస్థితి సమాధానం అయిపోతాను, మీరే వెళ్ళండి. మనం పోదాం. ఆర్యమాల నిలవా? అయ్యోడా, కాదు నీ పర్లేదు. అమ్మాయిని గిట్ట నా పోయి అయ్యోడా. అయ్యోడా, ఎందుకలా అరుస్తారు? మీరు నా కోసం ఒకనకప్పుడు ఇలా వెంటపడ్డవారే. అది నిజమే. ఒకసారి చూడవా యాది ఓ మయూరి, ఒకసారి ఆగవా తొలిసారి చూడగానే దారి, తొలిసారి చూడగానే పులకించే పూలదారి. ఓ ఒకసారి చూడవా, ఒకసారి ఆగవా. నీపై నా మనసంటినే, నా ప్రేయసీనై నే వేచియుంటినే. ఓ నీపై నా మనసంటినే, నా ప్రేయసీ నీకై నే వేచియుంటినే. ఓ మరి మరి నన్నే కని మురిపించినావని, కన్ను కన్ను మరి మరి కలిపేసినావని. ఒకసారి ఆగవా తొలిసారి చూడగానే దారి, తొలిసారి చూడగానే పులకించే పూలదారి. ఓ ఒకసారి చూడవా, ఒకసారి ఆగవా.
మనసంటినే నా ప్రేయసీకై నే వేచియుంటినే ఓ నీపై నా మనసంటినే నా ప్రేయసీ నీకై నే వేచియుంటినే ఓ మరి మరి నన్నే కని మురిపించినావని కన్ను కన్ను మరి మరి కలిపేసినావని వెన్నెల చిరునవ్వు వెలిగించినావని వెన్నెల చిరునవ్వు వెలని పగలు రాత్రి తగని వేదన పగలు రాత్రి తగని వేదన చెలియారే పవలు నీకై తిరిగానే చెలియారే పవలు నీకై తిరిగానే నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నే వేచియుంటినే ఓ నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నే వేచియుంటినే కనుమూసే బంగారు కలవైపోయావే కనుమూసే బంగారు కలవైపోయావే కను తెరచేనా పున్నమి నెలవైపోయావే కను తెరచేనా పున్నమి నెలవైపోయావే ప్రతి లతా కని కని నీవే అనుకున్నానే చెలియారే పవలు నీకై తిరిగానే చెలియారే పవలు నీకై తిరిగానే నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నే వేచియుంటినే ఓ నీ చూపే స్మరించునే ప్రేయసి నీ పేరే జపించునే ఆర్యమాల 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 దేవి దారి వదలి తరుణీమణులుండే తావుకు వచ్చి ధ్యానమగ్నుడు అయిన జడదారి నీకేం వరం కావాలి వరమీయ వచ్చిన సురలోక సుందరి నా అభీష్టాన్ని తెలిపితే అడ్డు చెప్పక అనుగ్రహిస్తావా దేవి కోరుకో సప్త సముద్రాలను లిప్తలో కలయింప చేయాలా సూర్య చంద్రాదులను సుడిగుండాలు త్రిప్పించి వేయాలా కైలాసగిరిని కదలింప చేయాలా విలయానికై అవతరించిన ప్రళయ దేవత అయితే ఏం కావాలి 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 దేవి దర్శనం కావాలి 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 దేవి దర్శనం కావాలి దాసునిపైనే దయ ఉంటే ఆ దేవినిక్కడకు తేవాలి దాసునిపైనే దయ ఉంటే ఆ దేవినిక్కడకు తేవాలి ఆ దేవి సన్నిధికి వీటే దాసుని తీసుకుపోవాలి దాసుని తీసుకుపోవాలి దాసుని తీసుకుపోవాలి దాసుని తీసుకుపోవాలి నవ్వుల దివ్యలు పెట్టాలి వలపు మల్లెలుంటాలి చూపుల దండలు వేయాలి సొగసు పూజ చేయాలి కోవెల లోపల దేవి సన్నిధిని కోరికలారతులెత్తాలి దేవి దర్శనం కావాలి దేవి దర్శనం కావాలి దేవి దర్శనం కావాలి భక్త దేవి నీ కాంక్షకు మెచ్చాను నీవడిగిన వరమే ఇచ్చాను నిజమా దేవి ప్రసన్నైన దేవి పరాతిక మాడదు ఓహో అయితే ఓర్పు వహించి ఒకంతసేపు నిమీలిత నేత్రుడవై నిరీక్షించు నీ ప్రేమదేవతనిప్పుడే సాక్షాత్కరింపచేస్తాను నిరీక్షిస్తాను దేవి నిరీక్షిస్తాను ఆ దేవి కటాక్షానికి ఈ జీవితమంతా అయినా నిరీక్షిస్తాను కనులు మూసుకో ఓ
కన్నులు కూడా మూసుకో. కన్నులు మూసుకో. మూసుకున్నాను దేవి. భక్త దేవి. ఆర్యమాల. ఆహా, ఆర్యమాల, నా లావణ్యలహరి, ఆనంద జలధి, ఏది ఏది ఒక్కసారి ఈ ప్రేమదాసుణ్ణి క్రీగంట చూడు దేవి. ఏది ఏది మామ కోరితే కొక్కిరాయి కాలు విరిగేనోయ్, కొక్కిరాయి కాలు విరిగేనోయ్. కొండ మీద కంద మామ కోరితే కొక్కిరాయి కాలు విరిగేనోయ్, కొక్కిరాయి కాలు విరిగేనోయ్. అందరాని మాని పండు కోసమై నక్క బావ పైకి ఎగిరేనోయ్, నక్క బావ పైకి ఎగిరేనోయ్. అందరాని మాడి పండు కోసమై నక్క బావ పైకి ఎగిరేనోయ్, నక్క బావ పైకి ఎగిరేనోయ్. తాన తందాన 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 తన తందాన తాన తందాన 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 తన తందాన. రంభగాని దిగి వచ్చేను అల రాత కూతురే వచ్చేను, రంభగాని దిగి వచ్చేను అల రంగు చూసి దొర రాగు చూసి నింగిపై జాబిల్లి తెచ్చేను, నింగిపై జాబిల్లి తెచ్చేను. పొరపట్టి జంపుకమ్మా, ఆర్యమాలట. నిన్నేం చేస్తానో చూడు. అన్నయ్య అన్నయ్య ఇదే వేటగాడు. ఈ పాటగాడా ఆ వేటగాడు? అవునన్నయ్య, పాటలో పాగా వెయ్యాలని ఈ వేషంలో వచ్చాడు. వెళ్ళండి, రండి చెప్తాను. రేయ్, ఆపరా ఆపు. రేయ్, నిన్నేనా? ఆపు తనగానే ఆపడనుకుంటా. నేదో అదే అనుకుంటా. నార్మల్. రేయ్, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకోరా. పట్టుకోమంటే తొందరగా ఏమిటి? అరే ఎవరైనా తాగాడా వీడు? ఏమో అయ్యో. అరే నువ్వు కూడా ఏమిటి అన్యాయం? వీడికి ఏమైనా మర్చిపోయిందా? మీరిద్దరు వెళ్ళి పట్టుకోండి. సంతనాలు ఆడేవాళ్ళు చమకలేని వాళ్ళు దొరికారా మనకు? మక్కడి నువ్వు వెళ్ళి పట్టుకోగలుగుతాను. మక్కడి నువ్వు వాళ్ళకి చేరిపోయావురా, చేరిపోయావు. మీ ఆట నేను కట్టి పెడతా, మీ ఆట నేను కట్టి పెడతా. మస్కరి నేను ఆడుతున్నట్టున్నదే. ఆనందపడి అడుగు మాత్రం తప్పదు. పట్టుకోండి పట్టుకోండి. అమ్మగారు నాగన్నలారా, ఆ పారిపోతున్న వాడి పట్టుకోండి. రే మస్కరి, ఉత్సవికి రా కూర్చున్నావే. డొక్కలో పొడుస్తావే? పొడిచేవాడివి కుక్క తిప్పుకోకుండా కూర్చున్నాను పొడు. పడవరా పోయి వాడిని పొడు. పట్టుకోండి సరిత్రుడు. ఆర్యమాల 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 ఆర్యమాల.
ముసలివాణ్ణి లొచ్చి పెడతారేమిరా? చేతులెట్టానురా. చూస్తారే దుర్మార్గుడా ముసలివాణ్ణి. ఏమిరా ఎందుకురా ఈ గోల్లో వేసి కట్టే కుయికి ఏమన్నా పడుకో. మరి గుడ్లప్పగించి చూస్తావే ఇవ్వరా? మేమే దూరుతామురా. ఇప్పుడు జాగ్రత్తగా మూతి బిగించుకో. చూస్తా కట్టు కుంక. మహారాజా మన తోటలో దుర్సుగా ప్రవర్తించు. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కనకదుర్గా పలుకు, పలుకు పలుకు జగదంబ పలుకు. యోగకాలం వత్తది రాజా, యోగ్యకాలం వత్తది మా రాజా. నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు? చూడు మా రాజా ఏమంటాడు, ఈ గంటడు ఏమంటాడు. బాటలు పోయేవాడిని కొట్టొచ్చి మూటి కట్టుకొచ్చి ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు మా రాజా. ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు. కాదు మహారాజా, పట్టుపడ్డప్పుడు వీడి రూపంలో లేడు. మూటలో ఉండే మాట మార్చుకున్నాడు, రూపం కూడా మార్చుకున్నాడు. కావాలంటే కావలి వాళ్ళని అడగండి. కళ్ళవాడుతున్నాడు, కపటం ఆడుతున్నాడు, కన్ను నిన్ను గానక మిడిసి పడుతున్నాడు మా రాజా. మిడిసి పడుతున్నాడు. ఎవరు ఇది రాజ్యసభ, జాగ్రత్త. గురుదేవా, ఏమిటి గగ్గోలు? అదే నాకు విచిత్రంగా ఉంది. విచారించి చూస్తాను. రేయ్ బుడబుక్కలబ్బి, దొర దొర నీదేవురు? ఊరు దొర. ఉత్తరాల పశ్చిమాన వచ్చిపోయే దారిలోన పక్కనున్న కోయగూడెం, ఆ పక్కనున్న బోయగూడెం నామాల దొర. రేయ్, నువ్వు నిజంగా బుడబుక్కల వాడివి అయితే నిదర్శనంగా ఏదైనా జోస్యం చెప్పగలవా? ఓ చెప్పగలను, లక్షగా చెప్పగలను. చెప్పింది ఇనుకున్న తర్వాత దొడ్డ దొరలు కట్టిడిచిన పట్టుబట్ట బహుమానం ఇప్పించాల మా రాజా. అంబ పలుకు, జగదంబ పలుకు, చారువారి పలుకు. రాజుగారి ముద్దు బిడ్డను పచ్చి కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా. కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా. ఆనాడు దైవజ్ఞులు చెప్పినది, ఈనాడు దారి తప్పి వచ్చిన వీడు చెప్పినది చూస్తే నాకేదో ఆందోళనగా ఉంది. మహారాజా, వీడు బొంకు నేర్చినవాడు, జంకు నెరుగునివాడు, తగు పెట్టేవాడు, తలను మార్చేవాడు. ఏలిన వారు మచ్చిలేని మాటలకు శైవొగ్గకూడదు మా రాజా. అంబపలకు అబద్ధం కాదు, కావాలంటే దుష్టాంతరం చూపిస్తా. ఇవేళ అర్ధరాత్రి నీ పట్టపు తేనుకు కట్టుదంచుకుపోతుంది. కావాలంటే చూడు నా రాజా, కావాలంటే చూడు నా మహారాజా. మహారాజా, వీడు తక్కుటమారాలు తెలిసిన తంత్రగాడు. వీడే మన భద్రగజాన్ని పట్టుకుపోయినా పట్టుకుపోగలడు. కనుక రేపు పొద్దున వరకు వీడిని చెరసాలలో ఉంచడానికి, వీడిని ఎరుగులు కావిరి కాయడానికి నాకు అనుమతిని చిత్తగించాలి. సరే సేనాని, అలాగే కానీ. ఆరవల్లి, ఆరవల్లో, ఆరవల్లి, ఆరవల్లో. ఆపద వచ్చిందో, ఆపద వచ్చిందో, ఆపద. తమ్ముడు ఆర్యమాలను చూడ్డానికి ఇక్కడి నుంచి వెళ్ళాడుగా. అవును. ఇప్పుడు చేతికి సంఖ్యలు తగిలించుకుని చిసాల్లో రాసవిందులు ఆరగిస్తున్నాడు ఆరవల్లి. అదేమిటి, కావాలంటే రూపు మార్చుకోగలిగిన వాడు చెరసాల్లో ఎలా పడ్డాడు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం బెడద వచ్చిందో ఏమో. ఆరవల్లి, ఎలాగైనా వెళ్ళి తమ్ముడిని రక్షించాలో. తమ్ముడు ఆర్యమాలను చూడ్డానికి ఇక్కడి నుంచి వెళ్ళాడుగా. అవును. ఇప్పుడు చేతికి సంఖ్యలు తగిలించుకుని చిసాల్లో రాసవిందులు ఆరగిస్తున్నాడు ఆరవల్లి. అదేమిటి, కావాలంటే రూపు మార్చుకోగలిగిన వాడు చెరసాల్లో ఎలా పడ్డాడు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం బెడద వచ్చిందో ఏమో. ఆరవల్లి, ఎలాగైనా వెళ్ళి తమ్ముడిని రక్షించాలో. ఏరా, గుర్తుని గట్టిగా కట్టించావా?
8,000 లాగిన ఖర్చు వీడ్రావు. చెత్తలో ఉన్నవాడిని కూడా ఇక్కడికి తెచ్చి బంధించామనగా ఏడి మేడం అనుకో వస్తూ పలుకు మిడిసి పడకురా గండ అమ్మ పలుకు అబద్ధం కాదు నిజమై తీరుతుంది. చూద్దామని అమ్మ పలుకు జగదమ్మ పలుకు నిజమై తీరుతుంది అబద్ధం కాదు. పట్ట పుట్టేందుకు కట్టు తెంచుకొని కాలు రాకుండా పోతుందట. ఇంకెలా పోతుందో చూస్తా. ఎవరా ఏమిట్రా వీళ్ళెవరు? వీళ్ళ అబ్బో చాలా అఖండులండి. కోరుకున్న దాన్ని దేనైనా గుప్పిట్లోకి తెప్పించగల కొండ జాతి చెంకి తెగురా. ఇప్పుడు అందులో ఇక్కడ ఎందుకేమిటి మన రాజకుమారిని రప్పిద్దాం. నిజంగానా? ఏ చెంచు రప్పించు. రప్పిస్తాం దొర్రా, పెళ్లికి ఒప్పిస్తాం. ఒక ఆడదాంజనే మాట ఏమిటి? ముంచేతిలో మోక్షం చూపిస్తాం, అరచేతిలో స్వర్గం చూపిస్తాం. చూడు దొర్రా, ఇక్కడ చూడు దొర్రా, చూడు సూటిగా చూడు దొర్రా. కళ్ళు పెద్దవి చేసుకుని కలశం తుడి చేసుకుని సూటిగా చూడు దొర్రా. కన్ను చెదరకూడదు, గుండె బెదరకూడదు, కాళ్ళు గదపకూడదు, నోరు మెదపకూడదు. దొర్రా, నీ పెళ్లికి ఈ సింగర్ని పిలిచి పప్పన్నం పెట్టించు దొర్రా. చూడు దొర్రా, దొర్రా ఏది అదిగో కనపడదే. కనపడుతుంది దొర్రా, కనపడుతుంది కనపడుతుంది. కాదు దొర్రా. పట్టుకోండి పట్టుకోండి పట్టించండి. ఆ చెరసాల్లో ఉన్న వాడిని తప్పించడానికి చేసిన తంత్రమా ఇది? వీళ్ళని కూడా వాడితో పాటు బంధించండి. తీసుకోండి. ఎలా ఉందంటారు మన ప్రతిభ? దగ్గుమన్నట్టే ఉంది. భగవాన్ లోపలికి పట్టుకొచ్చి ఇంకా పటాపాలు కొడతావేమిరా? మనం పట్టుకు రాకపోతే మీరు పట్టుకోగలిగేవారేనా? అది నిజమే. తొందరపడ్డారు చిన్న. తలుచుకుంటే నేను మాత్రం రూపు మార్చి బయటపడలేను. మహారాజు గారితో చెప్పినట్టు అర్ధరాత్రి వేళ పట్టపు తేనికతో బయటపడదాం అనుకున్నా. ఈ లోపలే తెలివి తక్కువగా మేము ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాం. పట్టపు తేనుగా పారిపోతుందన్నాడే, ఆ సమయం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. తీరాది తీరాది. ఒకసారి రామ ఓ వినాయక దేవా, నా పద తరింపనావనీవా. గుండెలోపల నీ గుడి కట్టుకున్నాడ నీవాడ ఆప్తుల నేలు రేడా. గడియకో గడియకో గడువు దాకదోయి పరుగెత్తె రెక్కలపై నీరేయి. విన్నావనా మొర కన్నావయి తెరవున్న నాపై నెనరుంచలేవా. కనుదోయి కప్పురమని కారురేయి వెన్నెలవని
వెన్న మనసు వేలుకువని అన్నవని ఒక్కసారి నింకన్న చాలు పాశములు రాలునని వేడువాడదేవా దేవా 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 కానీ చివరికి మన పట్టపుటేనికే మనల్ని మాయపుచ్చుకుని వ్యర్థ ప్రలాపాలతో మహారాజుకు మరంత ఆగ్రహం తెప్పించదు. ఆగ్రహం తెప్పించడం లేదు గురుదేవా, అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. ప్రభువును అనుజ్ఞ ఇస్తే ఆ పారిపోయిన కోయవాణ్ణి పట్టపుటేనుగుతో సహా తమ పాదాల వద్దకు తెచ్చి అప్పగించగలను. భగవాన్ని పారిపోనిచ్చి పైగా ప్రతాపాలు కూడానా? వెనక వేలు చెనుకుల్ని కాపలా ఉంచుకుని కూడా చివరికి ఇలాంటి సిగ్గుచెడు పనిచేశాం. నీ రక్షణ ఏర్పాట్లు ఇంత లక్షణంగా ఉన్నాయన్నమాట. మహామంత్రి, ఎవరి ప్రతాపాలతోనూ పనిలేదిహ. పట్టపుటేనుగుతో సహా పగతుని పట్టి తెచ్చిన వానికి 10,000 దీనారాలు పారితోషికం ఇస్తామని ప్రకటన చేయించండి. 10,000 అడుగు ముందు వేసినట్టు ఇంకేం లేదు. ఏమిట్రా ఇది? కత్తి. నీ నెత్తి. ఇందాక నేను మొత్తుకున్నది ఇదే, మన గుండె బెదిరి గంటడి గంటడి ఇల్లు. సీమ కత్తి పిండి చేసేస్తాను. మట్కరి, నేను లోపలికి పోయి ఆ దుడ్డగులు ఉన్నాను గట్టిగా సపోర్ట్ చేస్తాను. తట్టుకు లోపలికి వచ్చేయండి. అలాగే. వీళ్ళందరినీ ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఏమండి ఏమండి, కొంప మునిగింది. సేనాధిపతి మన ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. సేనాధిపతి? అయ్యోడా, వాడు వచ్చాడు. మనల్ని నిలువుగాను అడ్డంగాను పరపరా పరపరా నరికాడే. ఏం భయం లేదు. ఆరవల్లి, నువ్వు వెళ్ళి తలుపుది. వాడి సంగతి మేము చూసుకుంటాగా. తలుపా? వెళ్ళు. పదవయ్యా. అయ్యో, ఆ దుండకులిద్దరితో వచ్చింది నువ్వేనా? చెప్పు. అవునండి. ఏరి, ఆ దుండగులు ఇక్కడ ఎక్కడ తరట్లాడుతున్నారు? మా పట్టపుటేనుగులు ఏ మూడు దాచిపెట్టారు? చెప్పు.
ಬಂದ್ರಿ ಅಕ್ಕ. వీళ్ళిద్దరు ఎవరు? ఆవిడ మా పెద్దక్కయ్య, ఈవిడ మా చిన్నక్కయ్య. ಆರವಲ್ಲಿ ಈ ಆಳು ಯಾರಾನು ಎಂದ್ರೆ ಇಷ್ಟು ಕಾಕು పడున్నా ఎవరో ఇచ్చి ఆకు బేకు ఊతుకొల్రి. మనిషికో భాష మాట్లాడుతున్నారు అర్థం కాకుండా. అదే చిన్నప్పుడు ఆవిడ్ని మలయాళ దేశంలో వచ్చాం, ఈవిడ్ని కన్నడ దేశంలో వచ్చాం. అంచేత ఏం చేత మాకేం? ఆ దొంగలెక్కడ? ఆ ఏనుగెక్కడ? అబద్ధం చెప్పావా నిలువున చిక్కి తీరేస్తాను. ಆರವಲ್ಲಿ ఏదో గాన ಹೇಳಿದಾರೆ ఒన్నం ಗೊತ್ತಿಲ್ಲ. ఆరవల్లి ఎండ ఈ ఆಳು పరుందో. ఏమిటి గొడవ? నువ్వు ఇలా విడిగారా? అప్పుడు చెప్తున్నా నిజం. అయ్యో మమ్మల్ని వేరు చేయకండి. మా భాషలు వేరైనా మనసులు వేరు కావు. సరే అయితే దాచకుండా నిజం చెప్పు మరి. తీస్తానా నీ దగ్గర దాస్తానా అన్నీ వివరంగా చెప్తాను. అలా పదండి. నన్ను మాత్రం తాకావు. కామరాకులా ఉండడం నా తరం కాదు. ఆడవాళ్ళ గాలి తగిలితేనే నా మనసు సోలిపోతుంది. ఇక తాకావో నా తల తిరిగిపోతుంది. అలా కూర్చోండి. అవసరం లేదు, నింటుంటాను. చెప్పు. అబ్బా కూర్చోండి. నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను. ఏ ఎందుకు? ఇంకా మారిపోతుందానికా? అదే కాదండి, పారిపోయిన వాడిని పట్టించి ఆ బహుమతి ఏదో నేనే తీసుకుందామని. ఇదో కుతంత్రమా? ఏమిటది డబ్బీలు పని చెప్పుడైంది? సరే చెప్పు చెప్పు. అయ్యోడా రెండో అల్లి ఒన్ను ఆయ్. ఏమిటి ఆయి ఓయి అని చెప్పుతుంది? రాకరాక మీరు వచ్చారని రకరకాల పిండి వంటలు చేయమన్నాను. అందులో ఒకటి ఏంటట. నమ్మనా మాలనా ఏమి తోచకుండా ఉంది. నా మాట నమ్మకుండా పోవడానికి మీరంత వాటమలకండి. కావాలంటే మీ మీద ఒట్టేసి చెబుతాను. ఒట్టంటూ గట్టిగా తగిలిస్తావేమిటి? అయ్యో నిన్ను మీ జనాధిపతి పిలుస్తున్నాడు. ఎల్లకన్ను మలయాని చెప్పారా? అది నువ్వే కదా? అవును నేనే. అడుగుందా? నా చక్కెర బొమ్మ, నా చెరుకు కొమ్మ, ఇక నువ్వు దూరంగా జరిగావంటే నా ప్రాణాలు రిబ్బున తెచ్చిపోతాయి. ఆడవల్లి రెండు ఆయి. 2 లేదు 4 లేదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్పు. అమ్మయ్యా, ఈ దేవుడికి పుచ్చేశానో కానీ ఎంతదే మీరే వచ్చి నా ప్రాణపడ్డారు. అవన్నీ తలుచుకుంటే నాకు ఒళ్ళు తల్లు పడుతుంది. ఏమిటి చరచారకో తప్పుడవుతుంది? అదే అదంతా ఏమీ లేదండి. సేనాధిపతి గారే స్వయంగా వచ్చారని త్వరగా పనులు చేసే తత్తబాట్లో కపాలాలని జారిపోతున్నాయి అంతే. అంతేనా?
ఎందుకు కన్ను కొడతా? కాడా అయ్యో నిన్ను లోపలికి వేంచేయమని. ఈ కనుసైగలు మన దగ్గర పనికిరావు. చిన్నగా చెప్పు ఎందుకు? చిటికిన వేళ మీ సేనాధిపతి గారు మిమ్మల్ని లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అయితే నన్ను మాయ చేస్తున్నావా? అవును, నువ్వు ఒక్కొక్కళ్ళని లోపలికి తీసుకెళ్ళావు కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? వాళ్ళు మీ అయ్యగారితో పాటు మూల దాక్కుని కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఆ పారిపోయిన వాళ్ళు అటు నుంచి వస్తే అమాంతం ఏమిటిది? లేదు చూడు, అయితే నువ్వు ఒక పని చేసి నేను ఇక్కడే దాచుకుంటానని మా సేనాధిపతి గారితో చెప్పు. అయ్యోడా అయ్యో అమ్మాకుంటే రాను. మన పీఠం ఇక్కడే వేద్దాము. ఇక్కడ మనుషులుండే చోటేనా ఇది? కాదు కనుకనే మరీ మంచిదో. మంచిదే. ప్రాణం పోయినా మన ఉనికి ఎవరికి తెలియదు. చిన్న మీరు ఇక్కడే ఉండండి, నేను తమ్ముడు మళ్ళీ ఎక్కడికో పోతున్నావు. మనసున్న చోటు నా మనోహరి ఆర్యమాల దగ్గరికి చిన్న. అన్నన్నా ఇంకేమైనా ఉందో? ఇప్పుడే కాదు తల ప్రాణం తోకొచ్చి బయటపడ్డాము. కార్తవు వెళ్ళొద్దు, నా మాట విను. అడుగడికి నన్ను ఆటంకపరచు చిన్న, నేను కాగా. అయ్యో కార్తవ 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 పోయాడు, అరవళ్ళు పోయాడు. అబ్బా నొక్కపురా అక్కడ. లేదేవరా, ఎముకలు ఎన్ని మిగిలాయా అని లెక్కెట్టి చూస్తున్నా. ఇంకెక్కడున్నాయిరా నీ మొహం? అన్ని వాళ్లే పిండి కొట్టేశారు. ఆర్యమాల ఆర్యమాల, అబ్బా వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళు చిట్టె గట్టిపోయింది. కానీ నీ మీద వలపు మాత్రం చెక్కు చెదరలేదు ఆర్యమాల. దేవరా, తమకు చక్కని వార్త చెవిని వేద్దామని అనుకుంటున్నా. ఏమిట్రా? తమరు మన రాజకుమారిని తలుచుకొని అవస్థపట్టం చూసి చాటుగా ఆమె దగ్గరికి వెళ్ళి. నిజంగానా? చీకటి ముసుగులో దాగే బంగారు తారా, దాగే బంగారు తారా. మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా, దాగే బంగారు తారా. మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా, దాగే బంగారు తారా. ఎలా వేచియున్నా ఈ రేయిలో నా ఎలా తెచ్చినావో ఈ హాయిలో నా ఇలా ప్రియుని బాసి ఈ బాధముసి, ఇలా ప్రియుని బాసి ఈ బాధముసి. నీలాకాశములోన తోడే ఒంటరి తారా, తోడే ఒంటరి తారా.
కన్నెలు దాచే గాథలు వెన్నెల పూసే బాధలు కన్నెలు దాచే గాథలు నెల పూసే బాధలు మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే నీ ప్రియుడెవరో తెలుసులే మీ హృదయాలు కలిసలే మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే కలిరాకులందు వేచి వలిగాలి మురళి మోగే మాలో మధువుల ధార తేలే బంగారు తార తేలే బంగారు తార మాలో మధువుల ధార తేలే బంగారు తార తేలే బంగారు తార మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తార దాగే బంగారు తార స్వామి ఏమిటిది మాల ఈ మధురానుభూతి ఇలాంటి మనోహర సన్నివేశం సుందర స్వప్నంలా ఉంది కదా ఇది సుస్థిర స్వప్నం కూడా అయి ఈ రే ఇలాగే నిలిచిపోతే ఈ హాయిలో ఇలాగే తేలిపోతే మన ఆనందానికి అదృష్టానికి అవధులుంటాయా చూడుమాల ఈ పరిధి దాటే వరకు మనం నిగ్రహం వహించక తప్ప ఒక్కసారి నీవు నన్ను స్పృశిస్తే నాలోని అసాధారణ శక్తులన్నీ అంతరిస్తాయి అవును మాల ఇది విధాత మన ఇరువురి మధ్య గీసిన విషరేఖ విధి నిర్దేశాన్ని విరోధుల అవరోధాలను ఎదుర్కొని నిన్ను నాదాన్నిగా చేసుకునే వరకు ఈ శక్తుల అవసరం మాల ఆ తర్వాత సంకుచితమైన ఈ సమాజానికి సామ్రాజ్యానికి దూరంగా పోయి హాయిగా జీవితం అంత హడలిపోతావేం మాలా అనుచితం మాల ఆయన మన సమాగమాన్ని సహించలేకపోతే మాల వివేకాన్ని విచక్షతని కోల్పోయి విధి అందిస్తున్న విషపాత్రను ఆశించబోతున్నావు తల్లి తమరు ఆశీర్వదించగలిగితే అది అమృతం అవుతుంది గురుదేవ కులహీనుణ్ణి గుణరహితుణ్ణి గుడ్డిగా వరించటం ఎంత అకృత్యమో ఆలోచించలేకపోతున్నాం మన ప్రాభవం మన వైభవం మన సదాచారం పవిత్రమైన ప్రేమకు అవన్నీ ప్రతిబంధకాలు కాబో గురుదేవ ఏమిటి ఆవేశం నాన్న వంశ గౌరవాన్ని ఇలా ధ్వంసం చేస్తుంటే నా హృదయం దహించుకుపోతుంది కురువు పైన సరే కులీనుడికిచ్చి రేపో మాపో నీకు వివాహం చేస్తాను మీరు నిర్బంధించినంత మాత్రాన నీటి మారి ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి నేనేం జాతి బొమ్మను కాను ఏమైనా సరే నేను వరించిన వీరుని తప్ప మరొకరిని చేసుకోను నీవెంత తగ్గించినా నేను నిర్ణయించిన వాడిని చేసుకొని తీరాలి చేసుకోకపోతే మీ ఉపకారానికి కృతజ్ఞుని మామగారు
చిన్న 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 సేనాధిపతి సైన్యంతో పనికొస్తాను. నువ్వు వాళ్ళ వంశం తెచ్చుకో. నేను అమ్మ దగ్గర చూడు. నేను వాళ్ళ పట్టు పడతాను లేదు. నువ్వు పదవు. కులదీపకురాలవుతుందనుకున్నాను, కానీ ఇంత క్రూరసత్వం అవుతుందనుకోలేదు. అకళంకమైన ఆర్యవంశంలో పుట్టి అడవి మనిషిని చేపట్టడమా? ఆలస్యం అమృతం విషం మహారాజా. ఏదో విధంగా ముందు వివాహం చేస్తే మాంగళ్య ప్రభావం వల్లనైనా మన చిరంజీవిని మనసు మారకపోదు. అలా అని మనకు మనమే వరాన్వేషణకు బయలుదేరడమా? అది మన సంప్రదాయానికే విరుద్ధం కాదా గురుదేవా? దానికై సంకోచింప పని లేదు. వేటగాన్ని వెన్నంచిన వీరుడుండగా వరుని కోసం వేరే అన్వేషించటం ఎందుకు మహారాజా? మహారాజా, హతమార్చేశాను, పగ తీర్చేశాను. నా ప్రతాపానికి భయపడి దాని ద్వారం ముయ్యించేశాను. అవును ప్రభు. ఇక వాడిని బయటికి రానియకుండా కావలసినంత మందిని కాపలా ఉంచాను. వాడికి అన్నం నీళ్లకు కరువాచి ఆ కటిక చీకట్లోనే చచ్చి తీరాలి. నిజంగానా? నిజమే ప్రభు. అలాగైతే ఆయుష్మతి వివాహానికి అవసరమైన సన్నాహాలు చేయించండి. సేనాని, నీ ధైర్యం శౌర్యం మహారాజు మన్ననలు అందుకున్నాయి. దానికి ప్రతిఫలంగా తమ పుత్రికనే నీకిచ్చి వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. ఆర్యమాలతో నాకు పెళ్లిరా వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. ఆర్యమాలతో నాకు పెళ్లిరా ఆపదల్లో దిక్కుతోటక అమ్మా అమ్మా అని తల్లడిల్లుతూ దగ్గరకు వస్తావు. అప్పటికే నేనెంత తల్లినైనా ఏమీ చేయలేను. కార్తో ఏమీ చేయలేదు. కరుణామయ, ఆశ్రితవత్సల, ఈ శరణ హృదయంలోని పరితాపాన్ని కన్న తల్లి గ్రహించలేకపోయింది. కానీ సర్వాంతర్యాగమైన నీకు తెలియంది కాదు. ఆపన్నుడని అర్చిస్తున్నాను. నీ అభయమిబ్బంది ఇక్కడి నుంచి కదను. నీ పడపద్మముని విడుదను. ఇందిరా రమణ. నీ ఆశయం ఫలిస్తుంది, నీ అభీష్టం నెరవేరుతుంది. నేను నిన్ను అనుసరించే ఉంటాను. జగన్నాటక సూత్రధారి, ఏమిటి జగన్మోహిని రూపం? ఈ గాజులమ్మే వేషం ఎందుకంత తొందర? చెబుతాగా రా. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు స్వర్ణం? పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా ఏమిటి నీకు ఇంకా పెడతాను మాల? ఎలాగో అని ఆ 3 ముళ్ళు పడేదాకా మా అమ్మ తగిన మాల. అబ్బబ్బబ్బా, అందరూ నన్ను ఆదేశించేవాడిని. నా ఆవేదన అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేరు. అమ్మా, మా దేవరవారు వారి కాబోయే దేవి గారికి కావలసిన గాజులు వేయమని ఈ అమ్మని పంపించారు.
విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. దయచేయండి స్వామి. రండి రండి అమ్మా రండి. రామ్మేరా, మా రాజకుమారికి మై మరపించేంత మంచి గాజులు వేయాలి మరి, తెలుసా? అలాగే అమ్మా. వైకుంఠం. విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. ఈయనెవరు? ఈయన పెళ్లి కూతురికి గాజులు వేసేటప్పుడు మలారానికి పూజ అవి జరిపిస్తే ఎంతో శుభమని నేనే స్వయంగా తీసుకొచ్చానమ్మా. వైకుంఠం. విష్ణు పరబ్రహ్మ. కానివ్వండి స్వామి. ఇదేమిటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కంట తడిపెడితే సైన్యాధిపతిని కదా. ఆహాహా, శౌర్యానికి శౌర్యం, పరాక్రమానికి పరాక్రమం, విక్రమానికి విక్రమం. ఆహా, ఇక చక్కదనమా? అబ్బో, చుక్కల్లో చంద్రుడు. సారించండి, ఇవేనా ఏ మంత్రాలు? నాకు మీ గాజులు వద్దు, పూజలు వద్దు. దండకం కట్టిపెట్టి దయచేయండి. వైకుంఠం. కాస్త కుదురుగా కూర్చుంది కదా అనుకుంటే నువ్వు తగ్గిలేదు గుడ్లు వేశావేమిటయ్యా? కలవరపడకండి అమ్మా, ఒక్క క్షణంలో నీ కిలకిల నవ్విస్తాగా. విష్ణు పరబ్రహ్మ. నేను పరాజయం అయిపోయాను. ఇక మన సాంగత్యాన్ని లోకం హర్షించదు. ఈ దౌర్భాగ్యాన్ని మర్చిపోండి. అదేమిటి మాల, మారు వేషంలో వచ్చి నీ మెడలో మాంగళ్యం కట్టింది నేనే మాల. నిజంగానా? నిజంగా మాల, నిజంగా. అడుగు వస్తున్నా, ఆలస్యం మాల. ఏమిటి ఘోరం? నిరపరాధం నిలువు నా చిత్రాలు చేస్తారా? సిగ్గుమాలిందాను, ఇక నేను రాణివాసానికి పో. నా భర్త నిలిచిన చోటే నా నివాసం కానీ రాణివాసం నా నివాసం కాదు నాన్న. నాకు ఈ పట్టు బట్టల మీదనే భర్త శోకాన్ని కలిగించగట్టి దయచేసి నా ప్రాణాలు రక్షించండి నాన్న. ఈ కిరాతకులు పతి ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళు. తల్లి ఏమంటారు రాజవైద్యులు? ప్రాణాపాయమేమీ లేదు కదా? లేదు, అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. రక్తం కొంచెం ఎక్కువగా పోవటం వల్ల మూర్ఛ వచ్చింది. కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది.
స్వామి 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 ఎవరక్కడ? ఆ దుర్మార్గుని వెంటనే వధిస్తానికి లాక్కండి. ఒక్క క్షణం సహృదయులారా, మరణ స్థితితో నేను ఇలా మాట్లాడుతున్నానని భావించకండి. తర ప్రేమించి అభివిందరనుకోవడం అంతఃపురద్రోహమా? కాదు, ఎన్నిటికీ కాదు. మా ప్రాణాలు బలిగొండా ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి కన్నీటి ధారలతోనైనా మా ప్రణయ జీవితం అనంతకాలం వరకు ప్రకాశించగలదు. శక్తి సంపన్నమై జన్మించి కూడా చివరికిలో నాగల ఎదుటే దుర్మరణం పాలవుతున్నావా నాయన? ఏమిటి దుర్విధి కాస్త? అమ్మా, తల్లి తీగన పొందలేని అభాగ్యుడికి ఈ దుర్మరణం కాక మరేముంటుందమ్మా? దుఃఖించకమ్మా, వెళ్ళు. నీలాంటి పుణ్యవతులు వచ్చి నిలవదగిన చోటు కాదమ్మా. అక్రమానికి అన్యాయానికి నిలయని ఈ రాజ్యం. వెళ్ళమ్మా, నీవు కంట తడిపెడితే నేను చూడలేనమ్మా. వెళ్ళమ్మా. మహారాజా, ధర్మాసనంపై కూర్చుని దైవం ఎత్తున నిర్ణయం చేయడం తగదు. మన బిడ్డలు మన ఆశయాలకు భిన్నంగా నడిచారే కానీ మనోనిగ్రహాన్ని కోల్పోయి నీతి విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు. లేనిపోని ప్రతిష్టలకై ప్రాకులాడక నాకు పుత్ర భిక్ష పెట్టమని అర్థిస్తున్నాను. ఇది శిక్షాస్థలం. భిక్షకి ఇక్కడ తావులేదు. ఓతలకి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండని వీలేదు. మీరెంత మహారాజులైనా మానవులను మాత్రమే శాసించగలరు కానీ మాతృ హృదయాన్ని శాసించలేరు. ఈ అధికారం నా మమకారాన్ని అణచివేయగలమని ఆశించకండి. మమకారం కాదు, ఇది నీ మనోవికారం. మానవతి అయిన స్త్రీ మహారాజులతో నిలబడి ఇట్లా మాట్లాడుతుంటే ఇక నుంచి నా పోయిక నుంచి తన బిడ్డ ప్రాణరక్షణకు ఇష్టమే కాదు మృత్యువునైనా ఎదిరించగలుగుతారు. ఎంత ఈ గ్రణాచాన్ని లాగివేయండి. అమ్మా, నన్ను ఆపకండి, దారి వదలండి, నన్ను నా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆయన కడసారిగా నన్ను ఒకసారి కౌగలించుకో తల్లి. అప్పుడిక తల్లి కౌగలిలోని బిడ్డని దండధరమైనా లాక్కుని వెళ్ళలేడు. అమ్మా, ఇక అమ్మాయి నీ చేత పిలిపించుకోవడానికి కూడా అర్హురాల్ని కాను నాయన. ప్రళయం వచ్చిన బిడ్డను కాపాడుకోగలిగిందే తల్లి కాని నాలాంటి వాడు తల్లులు కారు తండ్రి. నాలాంటి వాడు తల్లులు కారు. మనకింక దిక్కేవారు తండ్రి, మనకింక విద్యవాడు. అయ్యో ఏమిటి కావచ్చు? నాలున్న పుట్టిన చోట తలపరకు వచ్చిన కొద్దీ నా కడుపు తాగేసుకుపోతుంది. నేను ఇది భరించలేను. నేను నా బిడ్డ అనాథమైపోయావా? నా తనకి శిక్ష ఎలాగైనా తప్పించు పట్ల నా ఆదిత్యవాడే లేరా? నా పుత్రుని కాపాడేవాడే లేరా? కార్తికేయ, నీ పరపరాక్రమాన్నిచ్చి నీ తమ్ముడు నీవైనా కాపాడుకోనాయన. వీరభద్ర, దక్షాత్వం నాటిని శిక్షణంతా తారపోతేనా నీ తమ్ముడికి విజయం చేకూరుతుందండి. వాడి దేవతలారా, ముక్కంటి తలైన మీరైనా కాపాడండి. పరమశివ, పంచభూతాలారా, పరమశివుని పుత్రునికి మీ పరసంపద ప్రసాదించండి. మీ పరసంపద ప్రసాదించండి. అయ్యో అయ్యో
స్వామి మాలా స్వామి మాలా మాలా స్వామి మాలా మాలా స్వామి తాత నాయనా తాత నాయనా తాత నేనే దేవి శాప విముక్తైనది ఇక నా చెంతకు రొమ్ము గౌరి మహాదేవ మాయా ప్రగిన నాకు ఈ పుత్రపాశం తొలగకుండా ఉంది ప్రభు స్త్రీ జన్మకది సహజం అదే సార్థక అదుగో